నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ సిట్స్కు స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం జీరగ సాంబార్ రైస్తో ఎగ్ బిర్యానీ చేయటం చూద్దామండి. పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసుకుని 1 పాట్ మీల్, బిగినర్స్ కూడా ఈజీగా చేయొచ్చండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా బౌల్లో 2 కప్పులు జీరగ సాంబార్ రైస్ తీసుకోవాలి. మీరు కావాలంటే బాస్మతి రైస్ తీసుకోవచ్చు, లేదా ఇంట్లో అన్నం వండే బియ్యంతో అయినా చేసుకోవచ్చండి. నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. నీళ్లు వడకట్టి బియ్యం మునిగే వరకు నీళ్లు పోసి 20 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పుడు ఇది పక్కనుంచుకొని కుక్కర్లో 30 ml ఆయిల్ వేసుకోవాలి. అలాగే 30 ml నెయ్యి వేసుకోవాలి. వేడయ్యాక ఉడికించిన కోడిగుడ్లు వేసుకోవాలండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసి లైట్గా వేయించాలి. పసుపు వేస్తే గుడ్లకు మంచి కలర్ వస్తుందండి. గుడ్లు ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఉడికాక పెంకు తీసేసి లైట్గా ఘాట్లు పెట్టుకోవాలి. అలాగే ఆయిల్లో వేస్తే పగిలి చింది మీద పడతాయండి. ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. ఒకవేళ మీకు వేయించడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. వేయించకుండానే గుడ్లు డైరెక్ట్గా బిర్యానీలో వేసుకోవచ్చు. లైట్గా వేయించి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలాగే 2 ఇంచుల చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు, స్టార్ పువ్వు, అనాస పువ్వు, 1 నల్ల యాలకు వేసుకోవాలి. దీనితో పాటు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసి బాగా వేయించాలండి. గోల్డెన్ బ్రౌన్కి వచ్చే వరకు వేయించాలండి. గోల్డెన్ బ్రౌన్కి వచ్చాక 2 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి. దీనితో పాటు గుప్పిడి పుదీనాకు, గుప్పిడి కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా కొత్తిమీర వేసుకుంటే బిర్యానీకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. స్కిప్ చేయకుండా యాడ్ చేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిని పచ్చివాసన పోయే వరకు వేయించాలండి. వేగాక 1 పెద్ద సైజు టమాటా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా బాగా సాఫ్ట్ అయ్యే వరకు వేయించాలి. టమాటా వేగాక 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పెరుగు వేసుకొని మసాలాలు మాడిపోకుండా వేయించాలండి. ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు వేయించి 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. పాత బియ్యం అయితే కప్పుకు 2 కప్పులు చొప్పున నీళ్లు పోసుకోవాలండి. కొత్త బియ్యం అయితే కప్పుకు 3/4 కప్పు చొప్పున నీళ్లు పోసుకోవాలి. అదే అన్నం వండే రా రైస్ అయినా పార్బాయిల్డ్ రైస్ అయినా 1కి 2 కప్పులు నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు రోలింగ్ బాయిల్ వచ్చాక నానబెట్టిన బియ్యంలో నీళ్లు వడకట్టి బియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 చెక్క నిమ్మరసం వేసుకొని కలపాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఉప్పు చెక్ చేసుకొని సరిపడా ఉప్పు వేసి కలపాలి. మనం తినే ఉప్పు కన్నా కొంచెం ఎక్కువగా ఉంటే అన్నం ఉడికేటప్పటికి సరిపోతుందండి. ఉప్పు కసం అంటారు కదా, అలా ఉండాలి. బాగా కలిపి బియ్యాన్ని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. అన్నం ఉడికి పైకి వస్తుందండి. చూడండి, ఇలా పైకి వచ్చినప్పుడు కోడిగుడ్లు వేసుకోవాలి. దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. లైట్గా కలిపి మూత పెట్టి దమ్ చేయాలండి. కుక్కర్ కింద ఏదైనా పాత ఇనప్పెన ఉంచాలి. అలాగే మూత మీద ఏదైనా బరువు ఉంచాలి. 10 నుంచి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలండి. బిర్యానీ రెడీ అవుతుంది. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే. ఇది వేడిగా ఉన్నప్పుడు ఒకదానికొకటి అంటుకున్నట్లు ఉంటుందండి. ఆరే కొద్దీ పొడి పొడిలాడుతుంది. జీరగ సాంబార్ రైస్తో బిర్యానీ చేస్తే వాసన రుచి చాలా బాగుంటుందండి. రైతాతో సర్వ్ చేసినా పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, ఇంట్లో అందరూ ఇష్టపడి తింటారు. ఇంతేనండి, చాలా క్విక్గా గుడ్డు బిర్యానీ చేయటం చూశారు కదా. రెసిపీ నచ్చితే ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.